ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఇక ఇతర విషయాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ మే నెలలో ఒక గొప్ప అవకాశాలు రాబోతున్నవి. ఇది సత్యము. అదేవిధంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద డేంజర్ జోన్లోకి వెళ్ళబోతున్నారు. ఇది ఏమిటి అనేటువంటిది మనం చెప్దాం ముందు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వీరి తండ్రికి కానీ తల్లికి కానీ కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక మరొక ఇంపార్టెంట్ మరియు ఎంతో ఇంట్రెస్ట్ కరమైనటువంటి విషయం ఏమిటి అంటే లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ కానీ లవ్ రిలేటెడ్ ఏమైనా ముందుకు వెళ్ళడాలు కానీ కులాంతర వివాహాలు కానీ దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు. ఇక పాయింట్లోకి వెళ్దాం. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో గడిచిన ఒక 3-4 సంవత్సరాలు ఎంతో బాధాకరం. 2022 ఆగస్టు, 2023 ఆగస్టు, 2024 ఆగస్టు, 2025 ఆల్సో ఆగస్టు లోపు కొంత ప్రదేశ మార్పులు కానీ స్థాన చలనాలు కానీ మనీ రిలేటెడ్ ఇబ్బందులు అయితే విపరీతంగా నమ్మి ఎవరికో డబ్బులు ఇవ్వడం కానీ భూములపై ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవడాలు కానివ్వండి, ఏదో కొంత మొత్తంలో లాభం వాటిల్లింది. ఏదో 2020, 2021, 2022 మనకు సుమారుగా కూడా జూన్ జూలై వరకు కూడా పర్వాలేదు. 2019, 20, 21 ఒక యోగం నడిచింది, మీకు చాలా అద్భుతంగా ఉంది. అకస్మాత్తుగా పాపం గుడ్డిగా 22, 23, 24 అయితే గుడ్డిగా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు, మీరు అంటే రాంగ్ స్టెప్ వేసినటువంటి సందర్భాలలో ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు. కోర్టు రిలేటెడా, పోలీసు రిలేటెడా, బంధువులతో మనస్పర్ధలా, ఇంట్లో కొడుకులతో పడకపోవడం కానీ కూతుళ్లతో అల్లులతో పడవకపోవడం కానివ్వండి, కొంతమేర గడిచిన సందర్భాలలో వాహన ప్రమాదాలు కానివ్వండి, కాలుకో చేతికో దెబ్బలు తాగడం కావచ్చును. ఇలాంటివి కొన్ని ఫేస్ చేసినటువంటి వారు ఈ యొక్క కర్కాటక రాశి వారు కొంత భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. తొందరగా కనెక్టింగ్ ఉంటుంది. ఏదైనా ఎవరైనా ఒక చిన్న మాట అంటే మాత్రం మనసులో చాలా కుమిలిపోతారు, కుమిలి బాధపడతారు. ఒక చిన్న మాట అంటే చాలు వీరిని మనసులో కుమిలి బాధపడిపోతుంటారు. దాన్ని అట్లనే మనసులో పెట్టుకుంటారు. మళ్ళీ తిరిగి వారితో మాట్లాడదామన్నా కూడా మనసు రాదు. ఏంది వాళ్ళతో మాట్లాడేది, వారితో మాట్లాడదనే విధంగా ఉంటుంది, స్త్రీలకైనా పురుషులకైనా. సో ఇలాంటి కర్కాటక రాశి వారు మా అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారిని కానీ, ఏ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారితో కానీ, జా అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారితో కానీ వివాహాలు చేసుకున్న ఎడల కొంత ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఏమైనా మాకు చేతబడి చేశారా, మా ఇంటికి ఏమైనా ప్రయోగం చేశారా అనేటువంటి డౌట్స్ కూడా ఎన్నో మీకు వస్తూ ఉన్నాయి, ఫేస్ చేసి ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా సడన్గా ఎవరో మీకు తారసపడము, మీ ఇంటికి ఏదో చేశారని చెప్పనడము, అది మీ మైండ్లో ఉండడము, అలా పనే, అది సబ్జెక్ట్ ఉండాలి కదా, అట్లా అది గమనించుకోండి. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంతమేర 12వ భావంలోకి, ముఖ్యంగా ఇక్కడ 17వ తారీఖు నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో తప్పకుండా కూడా మనకు భద్రకాళి మనకు ఏకాదశి రావడం జరుగుతున్నది అమ్మవారిది. భద్రకాళి ఏకాదశి రోజు నాడు తప్పకుండా భద్రకాళి అమ్మవారిని దర్శించండి. వరంగల్లో గల భద్రకాళి అమ్మవారు హనుమకొండలో. అదేవిధంగా కొంతమేర దుర్గా అమ్మవారి దర్శనం కూడా మేలు కలిగిస్తుంది. ఈరోజు ఇంట్లో నిమ్మకాయ దీపారాధన, ఒక నిమ్మకాయని కట్ చేసి దాన్ని 2గా చేసి ఆ రసాన్ని తీసేసి అందులో నేతితో అమ్మవారి ముందు దీపారాధన, ఎరుపు రంగులో ఉండే అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని స్మరిస్తూ అమ్మవారిని ధ్యానం చేయడం ద్వారా
అమ్మవారి యొక్క మంచి ఫలితం మీకు పొందే పరిస్థితి ఉంటుంది. ఒక కొబ్బరికాయను నివేదన చేయడం అవసరము. పేదవారికి అన్నదానం చేయడము ఎంతో అవసరము. ఈ నెలలో అమావాస్య రోజున మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా నల్ల కుక్కకు ఆహారము పెట్టడము చాలా విశేషాన్ని తెచ్చిపెడుతూ ఉన్నది. ఓం హ్రీం భద్రకాళి నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండడం ద్వారా ఈ నెల మొత్తము కూడా మీకు భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీర్వాదము, దీనివల్ల వ్యాపారంలో అభివృద్ధి, ఆరోగ్య సమస్యలు, ఏమైనా అనారోగ్య సమస్యలతో ఉండేటువంటి వారికి ఆరోగ్యం కుదుటపడము, రాబోయే చెడు నుండి మనకు మంచి వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది, ప్రమాదాల నుండి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఒక యాక్సిడెంట్ అయింది ఒకరికి, సుమారుగా 6 months అయింది వారితో మనం మాట్లాడి, కుంభరాశి వారితో. తన పేరు సాక్షరంతో మొదలవుతుంది. చెప్పడం జరిగింది, చాలా జాగ్రత్తగా ఉండు నానా. సుమారుగా అక్టోబర్ నవంబర్లో మాట్లాడా, బీ కేర్ఫుల్. ఆగస్టు దాకా వాహన ప్రమాదాలు కానివ్వండి, కోర్టు రిలేటెడ్ కానివ్వండి, కొంత గొడవలు అప్పులు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తే వారు ఒక వాహన ప్రమాదం జరిగింది. సుమారుగా 5 members ఉన్నారు ఆ వాహనంలో. అది తెలంగాణలో ఒక ప్లేస్లో జరిగింది. సిద్దిపేట నుండి అటు హుస్నాబాద్ అనేటువంటి ఒక ప్రాంతం ఏదో వెళ్ళేటువంటి త్రోలో సుమారుగా ఒక 5 పల్టీలు కొట్టింది కారు. 5 పల్టీలు, ఎవ్వరికేం కాలేదు. తను యాక్సిడెంట్ అయిన తర్వాత విత్ ఇన్ ఒక 1 hourలో నాకు కాల్ చేసి ఫస్ట్ ఆ విషయం చెప్పిండ. నేను షాక్. గురుగారు మీరు చెప్పారు, అసలు మనది నేను నమ్మలేదు, కానీ ఇది ఇట్లా జరిగింది. నేను చాలా షాక్గా ఉన్నాను. అసలు నేను ఆ కారు పడిన పడుడకు నేను బతకడం చాలా కష్టం. కంప్లీట్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి, ఎవ్వరికి ఏం కాలేదు, ఫుల్ సెక్యూరిటీగా బయటపడ్డారు. అంటే వాహనం అలాంటిది, అది అమ్మవారి యొక్క అంతే టాటా కంపెనీకి సంబంధించింది అదేదో బండి. అంటే అట్లా ఉంటుంది కొన్ని. సో ఇక్కడ కంప్లీట్గా కూడా కర్కాటక రాశి వారికి కొంతమేర సమాజంలో పేరు ప్రఖ్యాతలకు సంబంధించింది మనీ రిలేటెడ్ బ్లాకేజెస్ అయితే ఉంటవి. చాలా జాగ్రత్త. మే 10వ తారీఖు నుండి ఒక 20 రోజులు డబ్బు ఎక్కడా ఎవరికి ఇవ్వద్దు, మనీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. మ్యారిటికల్ లైఫ్లో కొన్ని గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటవి. అదేవిధంగా కొంతమేర ఉద్యోగ మార్పిడి చేర్పుడులు అనేటువంటిది కనబడుతున్నవి. ఖచ్చితంగా కూడా 100% ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయితే గోచరిస్తున్నాయి. కొంత కార్యక్షేత్రంలో ప్రతికూలత, అంటే ఎవరైతే పని చేసే చోట కొంత గొడవలు సృష్టించడం కానీ గొడవలుగా ఉండేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తలలో కూడా చిన్న కలహాలు ఏర్పడేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నవి. అదేవిధంగా ఈ సమయంలో ఏమైనా వివాహ ప్రయత్నాలు కానీ వివాహం చేసుకోవడం కానీ పనికిరాదు. ఇది బాగా గమనించుకోండి. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో మరి కొంతమేర విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు బోలెడున్నాయి. విదేశీ ఉద్యోగాలు కానీ విదేశీ కంపెనీల నుండి ఏమైనా ఆఫర్స్ రావడాలు, విదేశీ సంబంధాలు ఏమైనా మెరుగుపడడాలు, డాలర్స్ ఫారిన్ కరెన్సీకి సంబంధించినటువంటి చర్చలు, ఎంఎన్సీ జాబ్ రిలేటెడ్ కానివ్వండి, ఆన్లైన్ ఇన్కమ్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రీలాన్సింగ్ కానివ్వచ్చును. భారత్ కంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి కొంత అదృష్టం ఎక్కువగా ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అదేవిధంగా కొంత చూసుకున్నట్టయితే మనకు లవ్ రిలేటెడ్ కూడా బలోపేతంగా మారబోతూ ఉన్నది. భార్యాభర్తలలో అన్యోన్యత పెరగడం కానీ, ఎవరికైనా లవర్ రిలేటెడ్ గొడవలు జరిగిన సద్దుమలగడాలు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. విదేశీ జీవిత భాగస్వామి లభించే అవకాశాలు ఉంటవి. మంచి నిద్ర, లగ్జరీ హోటల్ రిలేటెడ్ లగ్జరీగా ఉండడము, అదేవిధంగా కొంత ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. టెంప్ట్ అయి ఖర్చు పెట్టవద్దు, చూసుకోండి. ఇక్కడ ఆలయాల పట్ల ఆకర్షణగా ఉండాలి. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఇది మీకు యోగం, అదృష్టం అని చెప్పుకోండి. ఈ నెలలో, ఈ మే నెలలో ధ్యానం చేసుకోవాలి. అదేవిధంగా దానానికి సంబంధించింది కూడా చేసుకోవాలి. గత జన్మలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతమేర పాపపుణ్యాలకు సంబంధించినవి ఈ నెలలో కొంత దానాల రూపకంగా చేసుకోండి.
ఇంకా మరీ ముఖ్యంగా ఏమిటంటే వ్యక్తిగత జాతకంలో కనుక గురుడు కానీ శుక్రుడు కానీ బాగున్నాడా లేదా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. బాగున్నాడు అనుకుంటే ఎలాంటి స్టెప్ అయినా రెడీ తీసుకోండి. ఎందుకంటే ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి, సేవింగ్స్ కష్టంగా ఉండే ఛాన్సెస్ ఉన్నవి, ప్రేమలో కొంత గోప్యత సమస్యలు, నిద్ర లేదా అలసటగా ఉండే ఛాన్సెస్ ఉన్నవి. సో ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నవి కనుక కొంత జాగ్రత్తగా ఉన్నది ఉత్తమము. అదేవిధంగా వ్యాపారంలో అధికంగా పెట్టుబడులు పనికిరావు. సమీప స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత లాభాలు వచ్చే పరిస్థితులు ఉన్నవి. సో అదే విధంగా మరి కొంత మేర శనైశ్వరుని మూలకంగా గురువు మూలకంగా అనారోగ్య సమస్యలు అయితే తప్పవు. మనకు ధనాదాయ క్షీణత, దుఃఖంగా ఉండేటువంటి సందర్భాలు, తలచిన పనులు కుంటుపడుట, లాభించిన చోటే నష్టంగా ఉండేటువంటి సందర్భాలు, ఉద్యోగ నష్టములు, వ్యవహారానికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు, ఉద్యోగంలో పొమ్మల లేక పొగబెట్టే సందర్భాలు, సాలరీస్ ఇవ్వకపోవడం కానీ, వేరే జాబ్ ఎత్తుక్కోవడాలు కానీ, ఇక రెడీగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో గురువు మూలకంగా ఏదో ఒక ప్లస్ అయితే మీకు ఉండబోతున్నది. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఇది గోచార ఫలితాలు అంటారు. ఇది గ్రహచారము, మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క సమయంలో ఏర్పడినటువంటి నక్షత్రము, ఇది సత్యం. సో దీని నుండి ఎవరి జాతక రీత్యా నడుస్తుంది, జరగబోతున్నది, జరిగేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా మీకు ఎంతో మందికి చెప్తూ ఉన్నాను. ఎంతో మంది కూడా అద్భుతంగా మంచి మంచి రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. సో మొన్నొకరు చాలా థ్యాంకింగ్ చేపల చెరువుకు సంబంధించింది అద్భుతమైన రెమెడీ చెప్పడం ద్వారా వారికి విశేషంగా గురుగారు ఈ ఇయర్ మనకు అద్భుతమైన గ్రోత్ వచ్చింది అని చెప్పి ఒక గిఫ్ట్ పంపించాడు. చాలా సంతోషం అని చెప్పి, సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ పెట్టాడు మనం చెప్పినటువంటి రెమెడీ ద్వారా. సో ఇది సత్యం. చేపల చెరువులకు సంబంధించి ఇప్పటికీ ఒక 15 days 10 days బ్యాకే దానికి సంబంధించినటువంటి ఎగుమతి దిగుమతులు అయిపోయినవి వారి సిచ్యువేషన్లో. సో ఇట్లా ఓవరాల్గా వారి జన్మజాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో వారికి కొన్ని యంత్రాలు పంపించడం జరిగింది. ఆ యంత్రాలు అందులో ప్రతిష్ట చేయడం ద్వారా విపరీతమైనటువంటి కలిసి రావడం. ఇట్లా కొందరు వారి జాతక రీత్యా యంత్రము, మరొకరి జాతక రీత్యా ఇంకేమైనా ఇట్లా చేసుకోవాలి మనకు మనమే. ఖచ్చితంగా నేను మాత్రం చెప్తాను, ఒక నెల 15 రోజులు అటు ఇటుగా కావచ్చు, కానీ మీ ఓపిక 100కు 200% ఖచ్చితంగా. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్గా అది గుర్తుంచుకోండి. నేను ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే పట్టుకునే కాదు, అది మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా మంది అంటున్నారు, గురువారు ఎంతో మంది ఉన్నారు, వారందరూ చెప్పేంత అబద్ధమే. నేను మీరు చెప్పేది ఖచ్చితంగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మా జీవితంలో జరిగేది అక్షరాల మీకు ఎట్లా తెలుస్తున్నది అనే విధంగా వారు సంతోషంగా మాట్లాడుతున్నారు. కనుక అది మీరు అర్థం చేసుకొని తప్పకుండా కలిస్తే, వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటి మీ డైరీలో రాసుకొని ప్రతిరోజు సైన్ చేసి పెట్టుకోండి, రోజు ఎట్లా ఉంది ఏమిటి అనేది. అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.